జై హింద్ యాస్ ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్లో అసలు ఏ ఏ పోస్టులకి మనకి ఏ డేట్స్ ఇచ్చారు, అండ్ అలాగే ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, గ్రూప్ వన్లో ఎన్ని ఉన్నాయి, గ్రూప్ టూలో ఎన్ని ఉన్నాయి, ఎస్ఐ ఎన్ని ఉన్నాయి, కానిస్టేబుల్ ఎన్ని ఉన్నాయి, ఇలా డీటెయిల్డ్గా మనకు ఒక పీడిఎఫ్ అయితే కనిపిస్తుంది. సో ఆ పీడిఎఫ్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. రైట్? ఎస్, ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తానండి, అందరు కూడా చూడండి. ఎస్, ఐ థింక్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఎస్, కొద్దిగా జూమ్ చేస్తాను ఇఫ్ పాసిబుల్. ఎస్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకి రెండు ఫేజ్లుగా డివైడ్ చేశారండి. ఫేజ్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది దట్ మే 15న మనకి అసోసియేట్ ఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఒక 1500 పోస్టులు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కింద వస్తుంది. ఇది కూడా రిక్రూటెడ్ బై ఏపీపీఎస్సి. సరే, మనం మెయిన్ దానికి వెళ్ళిపోదాం. ఆగస్ట్ 15న మనకి వచ్చే నోటిఫికేషన్ ఏంటి అంటే గ్రూప్ వన్, అండ్ సెప్టెంబర్ 15th మనకు వచ్చే నోటిఫికేషన్ గ్రూప్ టూ. అంటే యూజువల్లీ మన స్టేట్లో నుంచి రాసే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. దాని తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఎస్ఐ లేదా పీసీ పోలీస్ కానిస్టేబుల్ గురించి మెయిన్గా డిస్కస్ చేసుకుందాం. రైట్? ఎస్. సో ఇక్కడ చూడండి, ఆగస్ట్ 15th మనకి రిలీజ్ చేసే నోటిఫికేషన్స్లో ఇక్కడ గ్రూప్ వన్ కనిపిస్తుంది. గ్రూప్ వన్ మనకి ఇక్కడ 91 పోస్టులు ఉన్నాయి. అదేంటి సార్, అంతకుముందు 101 అని చెప్పేసి మనకి అన్అఫీషియల్గా తెలిసినాయి, ఇప్పుడు ఏంటి 91 అని చెప్పేసి అంటున్నారంటే గ్రూప్ వన్ కూడా మనకి ఇక్కడ పెరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను దట్ ఖచ్చితంగా మనకి గ్రూప్ టూ కూడా మనకి ఎంత ఇనిషియల్గా ఇచ్చిన పోస్టులకి ఖచ్చితంగా పెరుగుతాయని చెప్పేసి చెప్పాను. బికాస్ ఏపీపీఎస్సిలో మనకి తెలిసిన ఫ్రెండ్స్ కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కనుక్కుంటే అన్న ఖచ్చితంగా పోస్టులు పెరుగుతున్నాయి, 700+ వెళ్తున్నాయని చెప్పేసి అన్నారు. సో మనం అఫీషియల్గా జాబ్ క్యాలెండర్ చూసుకున్నట్లయితే 750 ఉన్నాయి. సో గ్రూప్ వన్ కూడా పెరుగుతాయంట, మీరేం వరీ అవ్వకండి. రైట్? ఓకే. మళ్ళీ ఇదే ఫేజ్ టూలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ఐ రిక్రూట్మెంట్ కనిపిస్తుంది మనకి ఇక్కడ 418 పోస్టులతో హోమ్ డిపార్ట్మెంట్ కింద వస్తుందండి. ఇది ఎస్ఎల్పిఆర్బి వాళ్ళు రిక్రూట్ చేస్తారు, అంటే స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు దీన్ని రిక్రూట్ చేస్తారు. దీంతో పాటుగా కానిస్టేబుల్ ఒక 1970 పోస్టులు ఉన్నాయి. 1970 అంటే కొద్దిగా డిసప్పాయింటింగ్ పోస్టులు అని చెప్పుకోవాలండి. బికాస్ ఆన్ ద అదర్ హ్యాండ్ మనం తెలంగాణ నుంచి చూసుకున్నట్లయితే దాదాపుగా 18,000 భారీ నోటిఫికేషన్ తెలంగాణ నుంచి రాబోతుంది. తెలంగాణలో ఇప్పటికే మనకి 3 నోటిఫికేషన్లు కంప్లీట్ చేసుకున్నారు. 2016 నోటిఫికేషన్, 2018 నోటిఫికేషన్, 2022 మూడు నోటిఫికేషన్లు కూడా దాదాపుగా భారీ నోటిఫికేషన్లే కంప్లీట్ చేశారు. నేను కూడా ఎస్ఐ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ సంబంధించిన కొద్ది డిసప్పాయింటెడ్గా ఉన్నా. బికాస్ ఇంకా పోస్టులు పెంచితే బాగుండేదేమో. మేబీ ఒకసారి మళ్ళీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి పంపించి ఏమన్నా వేకెన్సీస్ ఏమన్నా పెరిగే అవకాశం ఉంటే బాగుండేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ దీంతో పాటుగా జైల్ వార్డెన్ మెన్ 171 అండ్ ఎఫ్ఎస్ఎల్ ఫారెన్సిక్ ల్యాబొరేటరీ ఒక 64, అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఎఫ్ఎస్ఎల్ ఇది ఒక 8, అండ్ డ్రైవర్ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డ్రైవర్ ఆపరేటర్ రిక్రూట్మెంట్ వచ్చేసి ఒక 147. సో ఇవన్నీ కూడా మనకి హోమ్ డిపార్ట్మెంట్ కింద వస్తాయండి. పోలీసింగ్ అంతా కూడా మనకి ఇక్కడ హోమ్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది. అండ్ ఇది దీంట్లో ఫైర్ డిపార్ట్మెంట్. దీంట్లో ఎఫ్ఎస్ఎల్ మాత్రం మనకి ఇక్కడ ఏపీపీఎస్సీ వాళ్ళు రిక్రూట్ చేస్తున్నారు. ఓకేనా? ఫారెన్సిక్ ల్యాబొరేటరీ యొక్క అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ మాత్రం మనకి ఏపీపీఎస్సీ వాళ్ళు రిక్రూట్ చేస్తున్నారు. మిగతా అంతా కూడా ఇక్కడ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, అండ్ ఇది ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్రైవర్ కాబట్టి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిక్రూట్ చేస్తున్నారు. రైట్? సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సోషల్ వెల్ఫేర్ నుంచి, ట్రైబల్ వెల్ఫేర్ నుంచి, బీసీ వెల్ఫేర్ నుంచి మనకి ఇక్కడ కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి. ఓకే. తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఎఫ్ఆర్ఓ, ఎఫ్బిఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ కనిపిస్తున్నాయి. అండ్ సమ్ అదర్ పోస్టులు కనిపిస్తున్నాయి. ఇవి చిన్న చిన్న పోస్టులు అండి. బట్ ఖచ్చితంగా మీరు అప్లై చేయండి. అప్లై చేస్తే మీకే అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. ఇది చెప్పాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. లాస్ట్ టైం మన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్నారు మానస అని చెప్పేసి, తన వీడియో ఉంటుంది చూడండి. ఆల్రెడీ తను 10 సంవత్సరాలు ఐబీపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్గా, అంటే మంచి ఐబీపీఎస్ పిఓ అంటే మనందరికీ తెలుసు, అది కూడా టఫ్ జాబే. బట్ తను 10 సంవత్సరాలు బ్యాంకింగ్లో పనిచేసినప్పటికీ కూడా తను ఆ జాబ్కి రిజైన్ చేసి ఏపీ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చిందనమాట. ఏపీపీసీబీ, ఆంధ్రప్రదేశ్
పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అని ఒక నోటిఫికేషన్ వచ్చింది. కేవలం 21 పోస్టులకే ఇచ్చారు నోటిఫికేషన్. అంటే మనకి ఇక్కడ ఫిగర్స్ కనిపిస్తున్నాయి కదా, 12, 17 ఇలా కనిపించినప్పుడు యూజువల్ ఎవరు అప్లై చేయకూడదని అనుకుంటారు, నాకేం వస్తుందిలే అని అనుకుంటారు కదా. బట్ తను 10 సంవత్సరాల బ్యాంకింగ్ కూడా వదిలేసి నేను ఒక గెజెటెడ్ ఆఫీసర్ అవ్వాలి, గ్రీనింగ్కి రావాలి అని చెప్పేసి తను మన దగ్గర గ్రూప్ 2 మెయిన్స్ కోచింగ్ తీసుకున్నాను. మరి మీరు అనొచ్చు, సార్ తను తీసుకుంది గ్రూప్ 2 మెయిన్స్ కోచింగ్ అయితే మరి ఇక్కడ మీ దానికి ఏం సంబంధం అని చెప్పేసి అంటారు కదా. ఇక్కడే మెయిన్ కథ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి 2 పేపర్లు ఉంటాయి. ఒకటి కోర్ పేపర్, ఇంకొకటి జనరల్ స్టడీస్ పేపర్. ఇదొక 150 మార్క్స్, ఇదొక 150 మార్క్స్. అయితే వాళ్ళ కోర్ పేపర్ ఈజీగా ఇచ్చారంట. అంటే ఎవరైతే ఆ నోటిఫికేషన్కి అప్లై చేశారో వాళ్ళందరూ కూడా ఈజీగా ఆన్సర్ చేసేలాగా ఉన్నాయి. అంటే తన జాబ్ డిసైడ్ చేసింది ఎక్కడండి, జనరల్ స్టడీస్ పేపర్, జిఎస్ పేపర్ 150 మార్క్స్. సో తను ఇప్పటికి కూడా గ్రేట్ఫుల్గా ఉన్నారండి మనకి. ఇప్పటికీ కూడా సార్ నేను కావాలంటే ఐ జస్ట్ షో యూ అండి, ఎందుకంటే ఏదో నేను గాల్లో చెప్పిన మాటలు అని చెప్పేసి అనుకుంటారు కదా, నేను ఒకసారి చూపిస్తా చూడండి. హలో, యా హలో అండి. ఎస్, సో ఇక్కడ చూసుకోవచ్చండి. తను ఇక్కడ ఏమంటున్నానంటే, సార్ నేను ఒక చెప్పాలి మీకు, 2013లో బీటెక్ నాకు అయిపోతే 24 వరకు కూడా నేను బ్యాంకింగ్లో చేసి రిజైన్ చేశాను, ఫ్రెష్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను బేసిక్స్ నుంచి. ద రే ఆఫ్ హోప్ ఐ గాట్ ఈస్ యువర్ అకాడమీ, బై గాడ్స్ గ్రేస్ ఐ గాట్ టు నో అబౌట్ యువర్ ఇన్స్టిట్యూట్ అండ్ పర్చేస్ యువర్ కోర్స్, దట్స్ ద బెస్ట్ డెసిషన్ ఐ హ్యాడ్ ఎవర్ మేడ్ అని చెప్పేసి అన్నారు. గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కూడా తను రాశారు, ఎందుకంటే గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్నారు కాబట్టి. కాకపోతే గ్రూప్ 2 ఎగ్జామినేషన్ 23rd ఫెబ్ అయితే 25th మార్చ్, అంటే దాదాపుగా ఒక నెల రోజుల టైము తనకి ఇక్కడ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి దొరికిందనమాట. అండ్ మై ప్రిపరేషన్ ఫర్ గ్రూప్ 2 మెయిన్స్ హెల్ప్ మీ ఇన్ దిస్ ఎగ్జామ్, ఐ టోటల్లీ క్రెడిట్ దిస్ సక్సెస్ టు విఐపిఐఎస్ అకాడమీ, థ్యాంక్ యూ వన్స్ అగైన్ అని చెప్పేసి అన్నారు. సో తను సెలెక్ట్ అయినప్పుడు కూడా ఇక్కడ మనకి మెసేజ్ చేశారు, మాన్సా మీ గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్నా సార్. ద ఎడ్జ్ ఐ గాట్ టు క్రాక్ దిస్ జాబ్ ఈస్ ఐ గాట్ గుడ్ స్కోర్ ఇన్ జనరల్ స్టడీస్ పేపర్, ఎకానమీ, పాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ వేర్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ మేనర్ ఇన్ దిస్ అకాడమీ, థ్యాంక్ యూ అని చెప్పేసి తను ఇంటర్వ్యూ కూడా మనకి ఇచ్చారు. ఓకే, అంటే ఇది నేను చెప్పడం వల్ల మీకు వచ్చేది పోయేది ఇవన్నీ పక్కన పెట్టేస్తే ప్రతి చిన్న నోటిఫికేషన్ కూడా మీరు అప్లై చేయండి అని చెప్పడానికి నేను దీన్ని చెప్తున్నాను అనమాట. సో మీ కోర్ సబ్జెక్ట్ ఇప్పుడు కొన్ని టెక్నికల్ ఉంటాయి, అవి ఓన్లీ మీకే ఎలిజిబిలిటీ ఉంటుంది, అలాంటివి కూడా మీరు వదలకండి అని చెప్పడానికి నేను ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకి సెప్టెంబర్ 15th నుంచి ఇక్కడ గ్రూప్ 2 ఉన్నాయి. ఈ గ్రూప్ 2లో 750 పోస్టులు ఉన్నాయి కదండి, అంతకుముందు అబౌట్ 470 పోస్టులు ఇచ్చారు కదా. అయితే మన ఫ్రెండ్, మనకు తెలిసిన ఫ్రెండ్ ఏపీఎస్సీలో అతను ఏం చెప్పాడంటే, దీంట్లో 130 డెప్యూటీ తహసీల్దార్లు ఉన్నాయన్న అని చెప్పేసి అన్నాడు. 130 డీటీలు ఉన్నాయంట. ఓకేనా, అంటే మంచి నోటిఫికేషన్. డీటీలు 130 ఉన్నాయంటే కొద్దిగా మంచి నోటిఫికేషన్. ఇప్పుడు లాస్ట్ టైం నోటిఫికేషన్తో కంపేర్ చేస్తే దాదాపుగా అటు ఇటు ఒక 200 పోస్టులు తక్కువ ఉన్నాయి అంతే. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ నోటిఫికేషన్ అండ్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండి మీ అందరికీ కూడా. మీరెవరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి. 750 ఈజ్ ఎ గుడ్ నెంబర్, బికాస్ ఈసారి మీకు మిస్ అయినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇచ్చే లోపే ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో మళ్ళీ కొన్ని పోస్టులు ఇస్తారు. 2028లో మనకి భారీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే 29లో మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకి కొన్ని పోస్టులకు వీళ్ళు ఇప్పుడు హోల్డ్ చేసుకొని పెట్టుకున్నా అన్నీ అప్పుడు రిలీజ్ చేస్తారు. ఓకే, సో డిసప్పాయింట్ అవ్వకండి, ఉన్న పోస్టుల్ని హ్యాపీగా రాసుకోండి, రైట్. సో నెక్స్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మనకి 503 పోస్టులు ఉన్నాయి ఆన్ ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్. తర్వాత మైన్స్ నుంచి ఒకటి, మైన్స్ అండ్ జియాలజీలో అసిస్టెంట్ డైరెక్టర్, ఇవన్నీ కూడా చిన్న చిన్నవి మనకి సంబంధం లేనివి ఉన్నాయి. బట్ ఇక్కడ ఒకటి ఉంది చూసారా, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి, 400 పోస్టులు. ఇది కూడా ఏపీఎస్సీ వాళ్ళే రిక్రూట్ చేసుకుంటున్నారు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్. ఓకేనా, అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ కూడా ఒక 9 ఉన్నాయి, ఇది కూడా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్లో కనిపిస్తుంది. ఏఎంవి మనకి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఒక 50 ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో. అండ్ తర్వాత ఇక్కడ డిఎస్సి 2535 కనిపిస్తున్నాయి. తర్వాత ఎస్సీఆర్టీ లెక్చరర్స్ ఇవన్నీ కూడా ఎట్సెట్రా మనకి కనిపిస్తున్నాయి. మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే గ్రూప్ 2. ఓకేనా, 750. తర్వాత గ్రూప్ 1 ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఎస్ఐ, కానిస్టేబుల్ అండ్ దీంతో పాటుగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్స్ మీద కూడా మంచి ఫోకస్ చేయండి. సో ఓవరాల్గా మనకి ఆగస్టు 15th ఇచ్చే నోటిఫికేషన్లో 25 జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఓవరాల్గా 3797 ఉన్నాయి.
అండ్ సెప్టెంబర్ 15th ఇచ్చే దాంట్లో ఒక 9 నోటిఫికేషన్లు కనిపిస్తున్నాయి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి. 1759 పోస్టులు ఉన్నాయి దాంట్లో. గ్రూప్ 2 అత్యధిక మనకి ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఇంజనీర్స్ 503 ఉన్నాయి అనమాట. అండ్ అక్టోబర్ 15th ఇచ్చేది మనకి ఒక 6 నోటిఫికేషన్స్ కనిపిస్తున్నాయి. దాంట్లో కూడా ఒక 3000 పోస్టులు ఉన్నాయి. డిఎస్సి లెక్చరర్స్ ఎట్సెట్రా మనకి దీంట్లో కనిపించి ఓవరాల్గా మనకి ఇక్కడ మే 15th కూడా ఒక నోటిఫికేషన్ ఉంది, 1500 జాబ్స్, అది ఇందాక చూసుకున్నాం. ఓవరాల్గా మనకి 41 నోటిఫికేషన్స్ రాబోతున్నాయి ఫర్ 10,060 జాబ్స్కి. ఓకేనా, అంటే 10,060 కుటుంబాలు ఇక్కడ మనకి బాగుపడతాయండి. ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యే లోపు 10,060 కుటుంబాలు ఇక్కడ హ్యాపీగా వెలుగుతాయి. సో ఈ ఉగాది సందర్భంగా నేను కూడా మీ అందరికీ అంటే కష్టపడిన వాళ్ళందరి కుటుంబాల్లో కూడా హ్యాపీగా వెలుగులు నింపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా మంచి కష్టపడండి, డెఫినెట్గా మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ గ్రూప్స్ కోచింగ్ కావాలి అనుకుంటే ఓకేనా, మన విఐపి లెర్నింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. దాంట్లో ఆల్రెడీ ఏపీఎస్సి గ్రూప్ 1 అండ్ అలాగే ఏపీఎస్సి గ్రూప్ 2 కూడా మనం కోచింగ్ స్టార్ట్ చేశాము. అండ్ ఆల్రెడీ 250+ స్టూడెంట్స్ మన దగ్గర రిజిస్టర్ అయ్యి క్లాసెస్ వింటూనే ఉన్నారు. అది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం ప్రూఫ్స్ చూపించాం. మనం ఏది దాచేదేం లేదండి. వీఆర్ ద ఓన్లీ అకాడమీ, ట్రాన్స్పరెంట్గా అన్ని స్టూడెంట్స్కి చూపిస్తూ ఉంటాం. 75% డిస్కౌంట్ ఇస్తున్నామండి కోచింగ్ మీద, ఇద్దరు పేరెంట్స్ లేకపోతే. 50% డిస్కౌంట్ ఇస్తున్నాము ఒకవేళ పీడబ్ల్యూడి క్యాండిడేట్ లేదా దివ్యాంగులు అయితే. 50% కోచింగ్ ఇస్తున్నాము. 50% కోచింగ్ మీద డిస్కౌంట్ ఇస్తున్నాము ఒకవేళ సింగిల్ పేరెంట్ ఉంటే. 50% కోచింగ్ మీద డిస్కౌంట్ ఇస్తున్నాము ఒకవేళ మీరు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే వాళ్ళైతే. అండ్ ఉగాది సందర్భంగా అందరికీ కూడా 7,000 వర్త్ కూపన్ కోడ్ కూడా క్రియేట్ చేసి పెట్టడం జరిగింది. రైట్, ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకొని కోచింగ్ తీసుకోవచ్చు. నా సజెషన్ ఏంటి అంటే, మీలో సత్తా ఉంది, మంచిగా బుక్స్ ఉన్నాయి అనుకుంటే ప్రశాంతంగా ఇంట్లో కూర్చోనో లేకపోతే బయట లైబ్రరీకి వెళ్ళో హ్యాపీగా సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వండి. కోచింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ ద పీపుల్, అంటే ఎవరికైతే ఫాస్ట్గా సక్సెస్ కావాలి అనుకునే వాళ్ళకి నేను కోచింగ్ సజెస్ట్ చేస్తాను. లేదు నాకు ఒక మెంటర్ లేరు, నాకు నా జర్నీలో నాకు కొద్దిగా తోడు కావాలి ఎవరన్నా అనుకునే వాళ్ళకి మాత్రమే నేను కోచింగ్ సజెస్ట్ చేస్తాను. ఓకేనా, సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.